ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెగాసస్ సంస్థ ప్రతినిధులను కోరారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ చైర్మన్ క్రెయిగ్ కోగొట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గీనా మెక్కార్తీ, ప్రొడ్యూసర్ ట్రస్ట్ సీఈఓ కీత్ అగోడా సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. దావోస్ సమావేశానికి కొనసాగింపుగా జరిగిన ఈ భేటీలో రానున్న రోజుల్లో కలిసి పనిచేసే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ప్రభుత్వ లక్ష్యాలను, ప్రస్తుత పరిస్థితులను ఆ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో ఆహార ఉత్పత్తుల సర్టిఫికేషన్ కీలకం కానుందని, ఆ దిశగా రైతులను, ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులను చైతన్యపరిచి ప్రకృతి సేద్యంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని, దీనికి సహకరించాలని ఆ సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఢిల్లీలోని యశోభూమిలో జరిగిన సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్ 2025లో పెట్టుబడిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిందని, పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగానికి కూడా వర్తిస్తాయని చెప్పారు. పర్యాటకాభివృద్ధి కోసం రాష్ట్రంలో నూతన టూరిజం పాలసీ 2024-29 తీసుకువచ్చామని వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టీ పార్ట్నర్షిప్ విధానం ద్వారా పర్యాటకాభివృద్ధి చేయాలని యోచిస్తున్నామని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశాన్ని 2047 సంవత్సరం నాటికి వికసిత్ భారత్గా తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తిరుపతిలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై ఈరోజు జరిగిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకుని ఆపై విమర్శలు చేయాలని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. This is probably the most transformative budget that I have seen, mainly because of no income tax up to 12 lakhs. This puts a lot of savings into the consumer hands. So now there will be a lot more purchasing power, more employment will be generated. Private enterprises will be a lot more agile. They will move quickly. They will produce at scale. So the India will become like all the other developed countries. I think this is probably the only way. So more private enterprises, less government involvement is what a developed country is. ప్రకాశం జిల్లా ఒంగోలులో నవోదయం 2.0 రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పాల్గొని నవోదయం 2.0 కరపత్రాలను ఆవిష్కరించి విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ నాటుసారాతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో నాటుసారాను నిర్మూలిస్తామని, త్వరలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఆయన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని, అమరావతిని స్పోర్ట్స్ సిటీగా మారుస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తిరుపతి కార్మిక రాజ్య బీమా ఆసుపత్రిని ఈరోజు ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
అవుట్ పేషెంట్ బ్లాక్, అత్యవసర విభాగం, ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం, ఇతర విభాగాలను పరిశీలించారు. అవుట్ పేషెంట్ల నమోదు సంఖ్య 350 వరకు పెరగడం, ఇన్ పేషెంట్ల అడ్మిషన్ సంఖ్య 53 వరకు పెరగడం పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. పేషెంట్ల కోసం 5 లక్షల రూపాయల సొంత ఖర్చుతో ల్యాబ్ కిట్స్, రియేజెంట్స్, ఇతర పరికరాలను సమకూర్చిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబును అభినందించారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇంతవరకు మిర్చికి మద్దతు ధర ప్రకటించలేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈరోజు సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కనీస మద్దతు ధర ప్రకటిస్తే రైతులు నష్టపోతారని పేర్కొన్నారు. ప్రస్తుతం చైనాలో మిర్చి పంట సరిగా లేకపోవడంతో ఆ దేశం మన మిర్చి పంటపై ఆధారపడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఫలితంగా మిర్చి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తెలిపారు. లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని రైతులు కొంతమంది పత్తి, మొక్కజొన్న, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటల వైపు మారడం వల్ల ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గిందని తెలియజేస్తూ, గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. అన్ని సంవత్సరాలు చూస్తే 11,000 నుంచి 13,600 వరకు ఉంది. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈరోజు మేము గ్రహించాం. రవాణా శాఖకు సంబంధించిన సేవలను ఇంటి వద్ద నుండే ఆన్లైన్ విధానంలో పొందవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మధ్యవర్తిత్వం, అదనపు చెల్లింపులు వంటివి లేకుండా నేరుగా సేవలను పొందవచ్చన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని పరీక్షలకు నేరుగా హాజరై తమ లైసెన్సులను పొందవచ్చని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణకు కూడా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రవాణా శాఖలో పాత ఈ ప్రగతి వెబ్సైట్ను పూర్తిగా తొలగించారని, ప్రస్తుతం రవాణా శాఖకు సంబంధించిన వాహన్ పరివాహన్ వెబ్సైట్, డ్రైవింగ్ లైసెన్సుల కోసం సారథి వెబ్సైట్లు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. జిల్లాలో ఉన్న అసంఘటిత కార్మికులను మార్చి నెల 31వ తేదీలోగా ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులకు సూచించారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకుని వచ్చిందని తెలిపారు. వ్యవసాయ కార్మికులు, ఆశా వర్కర్లు, వలస కార్మికులు, వివిధ సంస్థల్లో ఇళ్లల్లో పనిచేస్తున్న కార్మికులు, చేతి వృత్తుల పనివారు ఈ శ్రమ్లో నమోదుకు అర్హులని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు పూర్తి అంగవైకల్యం సంభవించిన వారికి 2 లక్షల రూపాయలు, పాక్షిక అంగవైకల్యం పొందిన వారికి 1 లక్ష రూపాయలు బీమా సౌకర్యం దీని ద్వారా లభిస్తుందని వివరించారు. ఎన్టీఆర్ కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను నాణ్యతలో రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో వ్యవహరించి వ్యక్తిగత లక్ష్యాలను నిర్ణీత గడువులోగా చేరుకోవాలని నిర్దేశించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇసుక సరఫరా, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. లేఅవుట్ల వారీగా సమీక్షించిన కలెక్టర్ ఆయా ప్రాంతాల్లో చేపట్టవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వికసిత భారత్ సాధనే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని, స్వాతంత్ర్యం అనంతరం అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన బడ్జెట్గా ఇది నిలుస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పెన్మత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన కేంద్ర బడ్జెట్పై మేధావుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ అన్నదాతలకు అండగా నిలుస్తోందని, ఈ బడ్జెట్ ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెగాసస్ సంస్థ ప్రతినిధులను కోరారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.